వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలో ప్రభుత్వ అధికారుల సహకారంతో భారీ ఎత్తున భూ ఆక్రమణలు జరుగుతున్నాయని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా స్టాండింగ్ కమిటీ మెంబర్ సంగటి చంద్రశేఖర్ ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోపవరం మండలం శ్రీనివాసపురం పరిసరాల్లో సర్వే నెంబర్లలో రెవెన్యూ అధికారుల కనుసన్నల్లో 1848/1, 1848/4, 1852, 784 వద్ద భారీగా భూ కబ్జాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. ముఖ్యంగా రాధాకృష్ణమూర్తి అనే వ్యక్తి ప్రభుత్వ భూమిని ఆక్రమించి కంచె వేసి గోడలు నిర్మిస్తున్నట్లు తెలిసినప్పటికీ రెవెన్యూ అధికారులు పట్టించుకోలేదన్నారు. ఆక్రమణదారులపై అవినీతి నిరోధక శాఖ ఏసీబీ విచారణ జరిపించాలని, ఆక్రమించిన సుమారు 200 కోట్ల విలువైన ఆస్తులను ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. జరుగుతున్న భూ ఆక్రమణలపై అన్ని ఆధారాలతో జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భూ కబ్జాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. భూ కబ్జాలను ఆపాల్సినటువంటి అధికారులు, నిలిపివేయాల్సినటువంటి అధికారులు ఏ సర్వే నెంబర్ ఎంత ఖాళీ ఉందని చెప్పేసి ఈఆర్ఓలే ఆక్రమణదారులకు సమాచారం ఇస్తాండ్రు. దీనిని నియంత్రించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే రేపు మన జిల్లా కలెక్టర్ గారు రాఘవేంద్ర గార్డెన్స్లో మీటింగ్ ఏర్పాటు చేసిన కలెక్టర్ గారు వస్తున్నారు. కాబట్టి బద్వేలు నియోజకవర్గంతో పాటు బద్వేలు మున్సిపాలిటీలో జరుగుతున్నటువంటి గోపాలంలో జరుగుతున్నటువంటి భూ ఆక్రమణల పైన అధికారులతో చర్చించాలని చెప్పేసి కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాము. గోపవరం మండలం, అదేవిధంగా శ్రీనివాసపురం దగ్గర గోపురం గ్రామ పొలంలో సర్వే నెంబర్ 1848/1లో 3 ఎకరాల 85 సెంట్లు, అదేవిధంగా 1848/2లో 2 ఎకరాల 54 సెంట్లు, అదేవిధంగా 1852లో 3 ఎకరాలు. దాంతోపాటు ఇక్కడే సర్వే నెంబర్ 784లో అది మొత్తం అంతా నాగల చెరువు నుండి కిందికి వంకపారం పోకు లాయర్ మెడికల్ స్టోర్ యాజమాని రాధాకృష్ణమూర్తి ఆక్రమించాలని చెప్పేసి ఆక్రమించి కంచులైతే 5 అడుగులు గోడ కట్టి దానిపైన మళ్ళా పోల్ చేసి చుట్టూ కంచేసారని చెప్పేసి చూడటం జరిగింది. వీటన్నిటిపైన ఈరోజు బద్వేల్ గోపవరము తహసీల్దార్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. రేపు కలెక్టర్ గారి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నటువంటి రాఘవేంద్ర గార్డెన్లో మొత్తం దీనిపైన ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇప్పటికే శ్రీనివాసపురం దగ్గర ప్రభుత్వ భూముల ఆక్రమణను ఆపాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎవరైతే రూములు కట్టారో ఆ రూములు కానీ కూలగొడతామని చెప్పేసి చెప్పడం జరిగింది. దాంతోపాటు లాయర్ మెడికల్ యజమాని చెరువు కాలువ ఆక్రమించిన దానిపైన తక్షణమే ఎంటమంటే ఎంఆర్ఓ గారు స్పందించి వాళ్ళ సిబ్బంది అక్కడ పంపించి చూపించి ఫోటోలు తీసుకోవడం జరిగింది. అది ఆక్రమణ అని చెప్పేసి అక్కడ వాళ్ళ సిబ్బంది కానీ ఎంఆర్ఓ గారికి తెలపడం జరిగింది. స్వయంగా ఎంఆర్ఓ గారే విజిట్ చేసి ఏదైతే నాగల చెరువుకు సంబంధించినటువంటి కిందికి పైకి కాలువ బూర్చారో ఆ కాలువను పడగొడతామని చెప్పేసి తీసేస్తామని చెప్పేసి ఎంఆర్ఓ గారు హామీ ఇవ్వడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున రోజుకు ఇంత పెద్ద ఎత్తున ఆక్రమణలు జరుగుతున్నాయి. మొన్న పోతే ఈడ బైపాస్లో చెరువు ఆక్రమణ, ఈరోజు పోతే నాగల చెరువు ఆక్రమణ. అంటే లాయర్ మెడికల్ స్టోర్ యాజమానికి ఆక్రమణలకే పుట్టాడని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతుంది. మొత్తం అతని ఆస్తి 200 కోట్లు అని చెప్పేసి మధ్య ప్రజలు చెప్తారు. ఆ ఆస్తులపైన కానీ ఏసీబీ అధికారులు విచారణ చేపట్టాలా. ప్రభుత్వ భూములు ఎక్కడైతే ఆక్రమించారో ఆ ఆక్రమించిన భూములన్నింటినీ స్వాధీనం చేసుకోవాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐఎంఎల్గా రెగ్యులేషన్గా డిమాండ్ చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో మా పార్టీ ఏరియా కమిటీ సభ్యులు బాబు,
అదేవిధంగా విజయరావు, మహబూబ్ బాషా, నారాయణ, అదేవిధంగా జయరామరాజు, అదే ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు శిఖామణి, మా పార్టీ టౌన్ పట్టణ నాయకులు శాంసోను, అదేవిధంగా సేయిము, అదేవిధంగా దేవదాసు తదితరులు పాల్గొన్నారు. దీనిపైన రేపు మొత్తం పెద్ద ఎత్తున మా మధ్యలో జరుగుతున్న భూ ఆక్రమణ ఇక్కడ దీనిపైన మొత్తం ఆధారాలతో కలెక్టర్ గారిని రేపు కలుస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. చంద్రశేఖర్, సిపిఎంఎల్ రిప్రజెంట్.